ఇదేంటి బ్యాగ్ పెట్టేసుకొని కూర్చున్నారని అనుకుంటున్నారా? మరి ఇదేందో గెస్ చేయండి. మరి మన ఫుల్ వీడియోలో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇదేంటనేసి మన దగ్గర ఎన్ని చీరలున్నా, ఎన్ని డ్రెస్సులున్నా, ఎంత కాస్ట్లీ చీరలున్నా, ఎన్ని కాస్ట్లీ పట్టు చీరలున్నా మన కళ్ళు వెతికేది మాత్రం వీటిని. మరి అదేంటో గెస్ చేయగలరా? వీడియో మధ్యలో ఉంటుంది, అదేంటో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి వచ్చేసి మొన్న వెన్స్డే రోజు బయటకు వెళ్ళాను కదా, పెద్ద షాపింగ్ ఏం కాదులేండి. షాపింగ్ అనేది ఎప్పుడు మనకి ఏది నచ్చితే తీసుకుంటూనే ఉంటాము. శారీస్ ఫెస్టివల్ టైంలోనే తీసుకోవాలి అనేది ఏమి ఉండదు నా దగ్గర అయితే. మనకు నచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాము.
ఇంకా ఫెస్టివల్ టైంలో కొనాలనేది ఏం లేదు, నచ్చినప్పుడంతా షాపింగ్ చేస్తుంటాము, ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాము, ఆఫ్లైన్ షాపింగ్ చేస్తుంటాము. కాబట్టి మొన్న వెన్స్డే రోజు బయటకైతే వెళ్ళాను. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మనకి ముఖ్యంగా ఏం అవసరం పడుతుందో తెలుసు కదా, ప్రతి లేడీస్కి తెలుసు. మనకి ఎన్ని శారీస్ ఉన్నా డ్రెస్ ఉన్నా మనం వేసుకునేది మాత్రం నైటీస్, అది అందరికీ తెలుసు. ఒక్కరోజు నైటీ లేకుండా అస్సలు ఉండలేము కదా. మరి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 6 మంత్ అండి, 6 మంతే. ఎందుకంటే మనం డైలీ యూస్ చేస్తుంటాం కాబట్టి 6 మంత్ కన్నా ఎక్కువ యూస్ చేయలేము ఏ నైటీస్ అయినా సరే. అది ఎంత కాస్ట్ పెట్టినా సరే, ఎంత చిన్న కాస్ట్ పెట్టినా సరే 6 మంత్ కన్నా ఎక్కువ ఏది యూస్ చేయలేము నైటీస్. ఇంకా నేనైతే ఒక 4 నైటీస్ తీసుకున్నాను. కాటన్ తీసుకోలేదు, కాకపోతే మనకు స్పన్లోనే క్లాత్ మనకు మెత్తగానే ఉంటుంది. స్పన్ కూడా మనకేం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాటన్ చూశాను 2-3 షాప్ అయితే చూశాను. నాకు కాటన్ ఏం నచ్చలేదు. మనకు శారీస్ ఎన్ని ఉంటాయో నైటీస్ కూడా అన్నీ ఉంటాయి. మరి మిగతా వాళ్ళు ఏమో కానీ నేను మాత్రం శారీస్తో పాటు నైటీస్ కూడా అన్నీ ఉంటాయి. వేసినవి వెయ్యము, నచ్చినవి ఒకసారి నచ్చాయి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం వేరేవి చూస్తుంటాము. అంతే కదా, లేడీస్కి ఒక పట్టాన నచ్చవు. నైటీస్ కూడా కలర్స్, డిజైన్, మోడల్స్, క్లాత్ ఇవన్నీ చూస్తుంటాము, అంతే కదండి. మరి నా దగ్గర కూడా అంతే, నైటీలు అయితే డజన్లు ఉంటాయి. ఇంకా మళ్ళీ వాటిని మనం కాటన్ అయితే దేనికన్నా తోడడానికి యూస్ చేస్తూ ఉంటాము. 6 మంత్ కన్నా ఎక్కువ యూస్ చేయలేము. నేనంటే అంతే, ఎందుకంటే రెగ్యులర్గా నైటీస్ వేస్తూ ఉంటాము. శారీస్ కొద్దిగా తక్కువనే కడుతూ ఉంటాను. డ్రెస్సెస్ ఎక్కువ యూస్ చేస్తుంటాను నేను, శారీస్ కొద్దిగా తక్కువనే. ఇంకా నైటీస్ అయితే తీసుకున్నాను అనమాట. మరి ఏం తీసుకున్నాననేది చూపిస్తాను. నేను చూశాను, నచ్చాలి. షాపు పెద్దదా చిన్నదా అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు నైటీస్ నచ్చాలి. మనం కొంటున్నామంటే నచ్చంది ఎవరైనా తీసుకోము కదా. అది చిన్న షాపా పెద్ద షాపా, ఎంత కాస్ట్ పెడుతున్నాం అనేది ఎప్పుడు చూడను నేను. కాస్ట్ చూడను, షాప్ అనేది చూడను. ఒకసారి 100 రూపాయల శారీ అయినా నచ్చుతుంది, నచ్చిందంటే 100 రూపాయల శారీ అయినా మనం ఇష్టంగా తీసుకుంటాం. నచ్చంది 10,000 చీరైనా తీసుకోలేము, అంతే కదా. మనకు మెయిన్ నచ్చాలి, ఆడవాళ్ళకి అంతే కదా. మరి నేనైతే స్పన్లో ఒక 4 నైటీస్ అయితే తీసుకున్నాను. ఇవి మళ్ళీ నేను స్టిచ్ చేయించాలండి, కొద్దిగా లెంత్ ఉంది. డబుల్ స్టిచ్ చేస్తే మనకు మళ్ళీ కుట్లు అనేది పోవు కదా, స్టిచ్ చేయించాలి. ఆల్రెడీ నా దగ్గర మిషన్ ఉందిలేండి. మరి ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఈ కలెక్షన్ అనేసి కర్నూలులో మనకు చందన పక్కన ఉంటుందన్నమాట. కాకపోతే రేటు ఫిక్స్ రేటు, కలెక్షన్ బాగుంటుంది, చాలా ఎక్కువ ఇస్తారు రేట్ అయితే. ఏ వస్తువైనా సరే ఏ తీసుకున్నా మనకు చాలా రేట్ అయితే ఉంటుంది, ఫిక్స్ రేట్ అనమాట. కలెక్షన్ బాగుంటుంది. కాకపోతే నేను చూసాను కానీ ఇంకా ఎక్కడ నచ్చలేదు నాకు. పైగా నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదులేండి, వెళ్ళింది నైటీస్ కోసమే కాబట్టి నైటీస్ తీసుకొని వచ్చేసాను. మరి నేను ఏం నైటీస్ తీసుకున్నానే చూపిస్తాను. ఒక్కొక్కటి 4 తీసుకున్నాను అంతే, మళ్ళీ 6 మంత్ కంతా మళ్ళీ తీసుకోవాల్సిందే. ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అనమాట. చూడండి, ఈ హ్యాండ్స్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. హ్యాండ్స్ ఎలా ఇచ్చారు అనేసి సేమ్ కాస్ట్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. నేను నైటీస్ ఎక్కడ తీసుకున్నా అంటే కర్నూలులో మనకు చందన పక్కన శ్రీమతి కలెక్షన్ అని ఉంటుంది. అక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి కానీ కాకపోతే రేట్ ఎక్కువ, ఫిక్స్ రేట్ అనమాట. మనకి ఏం తగ్గించరు అసలు. కాకపోతే కలెక్షన్ బాగుంటుంది, ట్రెండ్ ఫాలో అవుతుంటారు, ఎప్పుడు కొత్త కలెక్షన్ తీసుకొస్తుంటారు. నచ్చిందంటే ఇంకా తీసుకుంటాము, చెప్పాను కదా ఇందాక. నచ్చాలి మెయిన్, రేటు తక్కువ 100 రూపాయలైనా సరే అది నచ్చాలి, అంతే కదండి. మెయిన్ ఆడవాళ్ళకంతే. అలానే మనము వేలకు వేలు పెట్టంలేండి, చూసుకొని తీసుకోవాలి. నేనైతే చూశాను, ఒక 4 షాప్స్ చూశాను కానీ నాకు నచ్చలేదు. స్పన్ క్లాత్ తీసుకున్నా, కాటన్ అయితే కాదు, స్పన్ కూడా పర్లేదు, మనకు మంట ఏం వచ్చేసి రాదనమాట. మరి నేనేం నైటీస్ తీసుకున్నా, ఏం కలర్స్ తీసుకున్నా చూపిస్తాను. 4 కలర్స్ తీసుకున్నాను, 4 తీసుకున్న నైటీస్. 6 మంతే మనం యూస్ చేసేది, అంతకన్నా ఎక్కువేం కాదు. ఎందుకంటే డైలీ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తాం కాబట్టి 4 తీసుకున్నాను. 4 నైటీస్ తీసుకున్నా. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి ఇది బేబీ పింక్ 595. ఇది వచ్చేసి బాగుంటుంది క్వాలిటీ. స్పన్లోనే మనకు ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ అయినా నెక్ అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే నీట్గా ఇచ్చారు. అన్నీ ఒకటే కాస్ట్. నెక్స్ట్ ఇది డార్క్ పర్పుల్ అనమాట. ఇది
కూడా సేమ్ కాస్ట్ కనిపిస్తుంది కదా. నేను మెయిన్ నెక్ చూస్తానండి. నెక్ మరీ డీప్గా అలా లేకుండా నాకు కలర్ నచ్చాలి. డార్క్ అయినా సరే లైట్ అయినా సరే కలర్ నచ్చాలి. ఎక్కువ లైట్ కలర్స్ కూడా యూస్ చేయను, అలానే ఎక్కువ డార్క్ కలర్ కూడా యూస్ చేయను. డార్క్లో కూడా కొద్దిగా చూసి తీసుకుంటాను అనమాట. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది నైట్ వచ్చేసి కలర్ కనిపిస్తుంది కదా. నాకైతే నచ్చింది. ఇంకా ప్రతిసారి కలర్స్కి మనము రాజీ పడలేం కదా. ఇవి సారీస్ అయినా సరే నైటీస్ అయినా సరే కలర్లో డిజైన్ చేంజ్ అవుతుంది అంతే. కాకపోతే మనకు డిజైను, అక్కడ ఉన్న క్వాలిటీ, క్లాత్ అవి చూస్తాం అంతే. ఇక్కడికి వచ్చేసి 2 నైటీస్. నెక్స్ట్ లైట్ ఆరెంజ్, ఇది కూడా అంతే. ఇది కూడా స్పన్ క్లాత్, సేమ్ కాస్ట్ కనిపిస్తుంది కదా, సేమ్ కాస్ట్ 695. సేమ్ కాస్ట్. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. స్పన్లో మనకు స్పన్ చాలా స్మూత్ ఉంటుంది. చూడండి లైట్ ఆరెంజ్, మనకు బ్రైట్ కలర్ అంటే ఇలా లైట్ కలర్సే యూస్ చేయాలి. లైట్ ఆరెంజ్ అనమాట ఇది. మెయిన్ ఏంటంటే మనకు ఇక్కడ కింది సైడు ఇట్లా కుచ్చు రావాలి. కుచ్చు వస్తే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే మనకు కుచ్చు వస్తే బాగుంటుంది. ప్లెయిన్గా వస్తే అంత అనిపించదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అయితే నేను నైటీలో అస్సలు మిస్ చేసుకోను, ఖచ్చితంగా తీసుకుంటానండి. బ్లాక్ ప్రతిసారి తీసుకుంటాను. బ్లాక్లో మనకు లైట్ గ్రే ఇచ్చారు, చాలా అంటే చాలా లైట్ గ్రే ఇచ్చారు. సేమ్ కాస్ట్, అన్నీ ఒకటే కాస్ట్ కనిపిస్తున్నాయి మీకు. 695 ఒకటే కాస్ట్లోనే స్పన్ క్లాత్. చూడండి ఇక్కడ డిజైన్ కూడా కనిపిస్తుంది. మన ఫ్రంట్ సైడు చిన్న గోటు ఇచ్చారు మనకు థ్రెడ్తో, క్లాస్కి ఉంటుంది. నేనైతే ఎక్కువ డీప్ అస్సలు యూస్ చేయను. క్వాలిటీ స్పన్ అనమాట. బ్లాక్ అంటే చాలా ఇష్టం. చూడండి మనకు లైట్ గ్రే, కాకపోతే మీకు వైట్ లా కనిపిస్తుంది. లైట్ గ్రే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక్కటి కావాల్స్తే ఫుల్ లెంత్ చూపిస్తాను. ఇలా మొత్తం 4 నైటీస్ తీసుకున్నా. ఇంకా ఎన్ని నైటీస్ ఉన్నా సరే మనకు 6 మంత్స్ కానీ ఎక్కువ యూస్ చేయం కదా. నాకు 4 నైటీస్కి వచ్చేసి 2630 రూపీస్ పడింది, 80 రూపీస్ పడింది. చూడండి 2680 రూపీస్ పడింది అనమాట. శారీ అయినా సరే మనకు డిజైన్ చేంజ్ అయితే బ్లాక్లో తీసుకుంటూ ఉంటాం. బ్లాక్ శారీస్ అయినా సరే గ్రే అయినా సరే డిజైన్ కొద్దిగా చేంజ్ అయిందంటే ఆడవాళ్ళం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే నైటీ కూడా ప్రతిసారి అంతేనండి. నైటీస్ తీసుకున్నప్పుడంతా బ్లాక్ మాత్రం అస్సలు మిస్ కాను నేను. మీకు బ్లాక్ ఒకటి ఫుల్ చూపిస్తాను. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా మనకు కరెక్ట్గా ఇచ్చారనమాట. చూడండి హ్యాండ్స్ కూడా గోట్ ఇచ్చారు, ఇలా గోట్ ఇచ్చారు. ఇందులో ఏ కలర్ నచ్చింది? ఈ 4 కలర్స్లో ఏ కలర్ నచ్చింది? నాకైతే 4 నచ్చాయి. ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం కదండి, 4 నచ్చాయి అనమాట. చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి. నేను సింపుల్గానే చూసి తీసుకుంటాను. బ్లాక్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఇంకా ఫుల్ లెంత్ ఇలా వచ్చేస్తుంది. ఇంకా నైటీ మొత్తం ఇలా ఉందన్నమాట. మరి ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది? నాకైతే 4 కలర్స్ నచ్చాయి. మీకు నచ్చిన కలర్ కామెంట్ చేయండి. మొత్తానికైతే నేను సమ్మర్లో 4 నైటీస్ అయితే తీసుకున్నానండి. ఇందులో 4 కలర్స్లో ఏ కలర్ నచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి.